నమస్తే అండి. ఈ 1000 ఎకరాలు బీసీవై పార్టీకి అంటే బీసీలకు ఇవ్వాలని అడిగారు. ఈ 1000 ఎకరాలు ఎక్కడ ఇవ్వాలని అంటే ఒక తుప్పల్లో ఇచ్చేస్తారు వాళ్ళు. ఎందుకంటే రెయిన్ ట్రీ పార్క్ మెయిన్ రోడ్డు మీద ఉంటుంది, మిడ్ వ్యాలీ మెయిన్ రోడ్డు మీద ఉంటుంది, డీజీపీ ఆఫీస్ ఉంటుంది, మా జనసేన పార్టీ ఆఫీస్ ఉంటుంది, అలవాట్లో పొరపాటు. అదే మాదిరిగా జైబేరి బాగా మోగిపోయిన మోత జైబేరి అన్ని మెయిన్ రోడ్డు మీద ఉంటుంది. కానీ మా రాజధాని మాత్రం 29 గ్రామాల్లో ఉంటుంది. అదే జైబేరి అమరావతి నడిబొడ్డులో అంటే మా హైకోర్టు దగ్గరలో ఆ పరిసర ప్రాంతాల్లో పెట్టుకోవచ్చు, టీడీపీ ఆఫీస్ పెట్టుకోవచ్చు, డీజీపీ ఆఫీస్ పెట్టుకోవచ్చు, మిడ్ వ్యాలీ రెయిన్ ట్రీ ఇవన్నీ ఏమి పెట్టుకోరో 29 గ్రామాలు మాత్రం గ్రామం 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 అనే పదాన్ని పదే పదే వాడితే ఇక ఎప్పుడు సిటీ అవుతుంది అనేది కొంత డౌట్. తర్వాత 1000 ఎకరాలు ఇచ్చేస్తే అంటే మొన్న లోకేష్ గారు కబురు చేశారు, మీరు వెళ్ళలేదని ఒక స్టేట్మెంట్ విన్నాను. ఇప్పుడు 1000 ఎకరాలు ఇస్తాము రమ్మని కబురు చేస్తారు. 1000 ఎకరాలు ఎక్కడో తుప్పల్లో ఇస్తారు. ఆఫ్ కోర్స్ మీరు తీసుకుంటారేమో, ఉన్న పరిస్థితిని బట్టి తీసుకుంటారు. సో ఇప్పుడు ఆ 1000 ఎకరాలు ఇచ్చాక మన దరిద్రం బాగోకో లేకపోతే మావిగన్ను సక్సెస్ అయ్యో 29కి మళ్ళీ గౌరవ జగన్ రెడ్డి గారు వచ్చారనుకోండి, మళ్ళీ ఆయన గన్ పట్టుకొని మావిగన్ అంటారు. అప్పుడు ఈ రాజధాని రైతుల పాపం భూములు ఇచ్చి ధర్నాల్లో గత 5 ఏళ్లు కూర్చున్న వాళ్ళు మీరు వాళ్ళ వైపు ఖచ్చితంగా మాట్లాడాలా. ఎందుకంటే మీరు 1000 ఎకరాలు తీసుకున్నారు, వాళ్ళతో పాటు మీరు కూడా ఒక బాధితులు, మీ బీసీవై పార్టీ కూడా ఒక టెంట్ వేసుకోవాలి. సో ఇప్పుడు అంటే మీకు ఇందాక ఆయన అడిగినప్పుడు మీ పరిధి ఎంత అంటున్నారు. అదేంటది, ఏ పార్టీ వస్తే వాళ్ళు రాజధాని 3 కాదు 30, అది కాదు ఇది కాదు అదని ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మార్చుకోవడానికి అదేమీ హెరిటేజ్ కాదు, సాక్షి పేపర్ కాదు, లేకపోతే సినిమా కాదు. అంటే వాళ్ళకి ఇష్టం నచ్చినట్టు చేసుకోవడానికి అంటే ప్రజల అభిప్రాయం అనేది లేదా, ఒక ఫిక్స్డ్ అనేది ఉండదా. అది కూడా గ్రామాలు డెవలప్ అవడానికి 50 ఏళ్ళు పడుతుందని వారి కేంద్ర శాఖ మంత్రి చెప్తారు. ఇప్పుడు మీరు మావిగన్కి సపోర్ట్ చేయనక్కర్లేదు, అమరావతికి సపోర్ట్ చేయనక్కర్లేదు. పర్ సపోజ్ ప్రభుత్వం మారితే రైతుల పట్ల చిత్తశుద్ధిగా ఉండి వాళ్ళకి కాంపన్సేషన్ ఇస్తారా? ఎందుకంటే జగన్ అనే వ్యక్తి ఒక మొండోడు, మొదలే చేయలేదు, ఇప్పుడు అసలు చేయను అంటున్నాడు, ఎవరు చేయలేరు అంటున్నాడు. సో ఖచ్చితంగా చేయడు. అప్పుడు ఈ రాజధాని రైతుల పరిస్థితి ఏంటి? హైకోర్టు, సెక్రటేరియట్, సచివాలయం ఈ మూడే. అప్పుడు 2014-19లో మూడే, 24-29లో మూడే. అప్పుడు తాత్కాలికం, ఇప్పుడు పర్మనెంట్. అప్పుడు ఎంత కోట్ల ఖర్చు అయిందో 8,000 కోట్లు అని చెప్తున్నారు. ఇప్పుడు ఇంకా 1000 కోట్లు అంటూ పార్లమెంట్ లో చెప్పారు. ఆ మూడు ఈ మూడు తారుమారు తక్కరమారు ఈ మూడే జరుగుతున్నాయి. ఈ మూడు తప్ప ఏమీ రాకపోతే అంటే ఒక టీసీఎస్ కంపెనీ, ఒక ఇన్ఫోసిస్ కంపెనీ ఇవన్నీ కూడా రావాలి కదా. అంటే అనకాపల్లిలో నిన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి ధీటుగా గౌరవ్ లోకేష్ గారు ఒక జూమ్ కాల్లో ఒక స్టీల్ ప్లాంట్ తెచ్చేసినారు. అదే అనకాపల్లిలో ఆక్సిజన్ అందక కరెంటు లేక ఒక పసిబిడ్డ చనిపోయింది. మరి స్టీల్ ప్లాంట్లన్నిటికీ కరెంట్ సప్లై అవుతుంటే అంటే కరెంట్ కన్స్యూమేటివ్ ఎక్కువ అయిపోతుంటే అక్కడ సాధారణ ప్రజానికానికి ఎలా? జూమ్ కాల్తో ఆయన కంపెనీలు తెచ్చారు. అఫ్ కోర్స్ వారు ఆపలేరు అనుకోండి జూమ్ కాల్లో. సో జూమ్ కాల్లో తెచ్చినటువంటి కంపెనీలు కానీ అదే కంపెనీ కొంచెం కష్టపడి జూమ్ ఇంకొంచెం ఎక్కువసేపు చేస్తే ఆ కంపెనీ ఏదో అమరావతికి వస్తే బాగుండు కదా. అంటే ఆ కంపెనీ కోసం జనాలు వచ్చేస్తారు, పాపులేషన్ వస్తుంది. ఫర్ సపోజ్ జడ్జి క్వార్టర్స్ కట్టారు, వాళ్ళకి బందోబస్తు ఉంటుంది. ఎమ్మెల్యే క్వార్టర్స్ కట్టాడు, వాళ్ళకి సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు. మీరు ఫ్లాట్లు ఇచ్చేసినారు, తీసేసుకోండి ఫ్లాట్లు అంటున్నారు. ఆ ఫ్లాట్లకి రోడ్లు, వాటర్లు, లేకపోతే సినిమా హాళ్ళు. మొన్న ఒక రోజు కానిస్టేబుల్ చనిపోయారు, పాము కరిసి కాదు, సరైన టైంకి ట్రీట్మెంట్ లేక. ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లేదు, ఒక సినిమా థియేటర్ లేదు. హైకోర్టులో ఒక అడ్వకేట్ గారికి ఒళ్ళంతా చెమటపడి హార్ట్ స్ట్రోక్ వస్తే మేము ఎక్కడికి తీసుకెళ్ళాలి? దగ్గరలో ఇక్కడ దగ్గరే ఉండదండి, ఏదైనా లాంగే. ఉంటే హాస్పిటల్ దాకా, లేకపోతే మీ ఊరికి తీసుకుపోవడమే అనే పరిస్థితికి మేము విజయవాడ తీసుకొస్తే విజయవాడ ట్రాఫిక్, విపరీతమైన ట్రాఫిక్. ఇక మణిపాల్ తప్ప మాకు వేరే సోర్స్ లేకపోయింది. మణిపాల్ కాకుండా అంతకు ధీటుగా ఒక హాస్పిటల్ పెట్టలేదు. రాజధాని కట్టే ముందు మౌలిక సదుపాయాలు ఉండేటటువంటి హాస్పిటల్స్, సినిమా థియేటర్లు, రిలయన్స్ మార్ట్లు ఇవి పెడితే బాగుంటుందేమో. అందుకని పాపులేషన్ తెచ్చేస్తానంటారు. ఇప్పటికీ ఉన్నారు 29 గ్రామాల రైతులు ఉన్నారు. కానీ మీరు డోర్ కొట్టి చూడండి, ఒక్కళ్ళు ఉండరు. అందరూ హైదరాబాద్ ఉంటారు, విజయవాడ ఉంటారు, గుంటూరు ఉంటారు. ఆధారాలు మాత్రం అక్కడే ఉంటాయి. సో మీరు రైతుల పట్ల వాళ్ళకి కాంపన్సేషన్ ఆ సెక్రటేరియట్, హైకోర్టు, అసెంబ్లీ కాకుండా మిగతా భూములు వాళ్ళకి వెనక్కి ఇవ్వడమా? ఎందుకంటే వాళ్ళని కూడా ఆదుకోవాలి. రాజధాని కోసం భూములు ఇచ్చిన వాళ్ళు. మొండివాడు నేను అస్సలు చేయను అనేసాడు, ఎవరు చేయలేరన్నారు, రైతుల్ని మోసం చేస్తున్నారంటున్నారు. సో మనం చిత్తశుద్ధిగా జగన్ గారి పట్ల కాకుండా రైతుల పట్ల నిలబడాలేమో. అటువంటి టైంలో వాళ్ళకి ఏం కాంపన్సేషన్ ఇస్తారు? వస్తే ఇదంతా, రాకపోతే 15 ఏళ్ళు 30 ఏళ్ళు మనమే. వస్తే ఏంటి పరిస్థితి?
మీరు ఎవరి పక్షాన్ని నిలబడతారు? మీరన్నట్టు రాజధాని అంశం అనేది ఈ రెండు పార్టీలకు కూడా వాళ్ళ వ్యక్తిగతమైన అంశము. వాళ్లకు ఏ విధంగా రాజకీయ లబ్ధి కలుగుతుంది, ఏ విధంగా వ్యాపార లబ్ధి కలుగుతుంది అనే అంశం పైన పోరాటం చేస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణం జరగాలి, దానికి కావాల్సిన వసతులు కల్పిస్తే ఆటోమేటిక్గా నిర్మాణం జరుగుతుంది, పెట్టుబడులు వస్తాయి, ఇండస్ట్రీస్ వస్తాయి, లేదా కంపెనీలు వస్తాయి, ఆసుపత్రులు వస్తాయి, విద్యా సంస్థలు వస్తాయి తప్ప వీళ్ళు ఏదో ఏర్పాట్లు చేస్తేనో మరో రకంగానో చేస్తే రావనే విషయం వీళ్ళకి తెలుసు. అదేవిధంగా ఇప్పటి వరకు భూసేకరణ జరిగిన రైతులకు న్యాయం జరగలేదు. వాళ్ళకి కేటాయించిన ఫ్లాట్లు ఎక్కడున్నాయో తెలియదు. ఆ ఫ్లాట్లకు సంబంధించిన పేపర్లు ఏవైతే ఇచ్చారో అవి దేనికి పనికిరావు. కనీసము బ్యాంకులు తాకట్టు పెట్టుకోవడానికి కానీ వాటిని లొకేట్ చేయడానికి కానీ దేనికి పనికిరావు. వీటిపైన కూడా ఈ రెండు పార్టీలు స్పందించడం లేదు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2014లో విడిపోయిన తర్వాత ఆనాడు అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి, ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి 5 సంవత్సరాలు తన అధికారంలో ఉంటే కూడా రాష్ట్ర రాజధానికి సంబంధించి గెజిట్ తీసుకురావాలి, అధికారిక గెజిట్ తీసుకొని వస్తే రేపు పొద్దున్నే దీన్ని పరిధి మార్చడానికో లేదంటే రాజధానిని మార్చడానికో అవకాశం కల్పించకుండా దీని మీద చిత్తశుద్ధి ఉండేటట్టయితే ఆనాడు ఆ పని చేసిండేవాళ్ళు. ఆ రోజు ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2014 నుండి 19 వరకు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ రాజధానికి సంబంధించి ఇంత కీలకమైన అంశం రాజధానిని నోటిఫై చేస్తూ గెజిట్ విడుదల చేయించుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారనే దానికంటే కూడా ఒక కుట్ర ప్రకారము గెజిట్ లేకుండా వ్యాపారం చేయడం కోసము 5 సంవత్సరాల కాలయాపన చేశారు. కాబట్టి 2019లో అధికారంలోకి వచ్చిన ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఆయనకి 3 రాజధానులు అని చెప్పే అవకాశము చంద్రబాబు నాయుడు గారు కల్పించారు. జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుండి 24 వరకు అధికారంలో ఉన్న తర్వాత మళ్ళీ 24లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రాజధానికి గెజిట్ తీసుకురావాలి కేంద్ర ప్రభుత్వం ద్వారా అనే ఆలోచన 15 నెలల వరకు చెయ్యకపోతే ఆ రోజు కూడా బీసీవై పార్టీ తరపున నేను నేరుగా పత్రికా ప్రకటన విడుదల చేయడం జరిగింది. రాజధాని అంటే మీరు అన్నట్టు భూ వ్యాపారమో లేదంటే భూసేకరణో మీకు కావలసిన కంపెనీలకు ఎకరాలు కేటాయించడమో ఇది కాదు. మొట్టమొదటిసారిగా కేంద్ర ప్రభుత్వం నుండి గెజిట్ విడుదల చేయించుకోవాల్సిన బాధ్యత ఉంటుందని చెప్పి మొట్టమొదటిసారిగా గుర్తు చేసింది నేనే గుర్తు చేశాను. ఆ రోజు దీని మీద ప్రకటన ఇవ్వడం జరిగింది. నేను ప్రకటన ఇచ్చేంత వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ వాళ్ళ మంత్రివర్గం కానీ కేంద్ర మంత్రులు కానీ ఏ ఒక్కరూ మాట్లాడలేదు. దాని మీద కనీసము ప్రస్తావన కూడా తీసుకురాలేదు. నేను ప్రకటన ఇచ్చిన 10 రోజుల తర్వాత కేంద్ర మంత్రి పెమ్మసాని గారు రాజధాని విషయంలో మేము కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదిస్తున్నాము, మేము విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పి తీసుకొచ్చి చివరికి మొన్న వారం రోజుల క్రితము గెజిట్ తీసుకొని వచ్చే ప్రయత్నం చేశారు. దీని మీద తెలియకపోవడమో లేదంటే చంద్రబాబు నాయుడు గారికి అవగాహన లేక మాత్రమో కాదు. ఎందుకంటే ఆయన 40 ఇయర్స్ ఇండస్ట్రీ కాబట్టి పూర్తి స్థాయిలో ఆయనకు అవగాహన ఉంటుంది. అయినప్పటికీ కూడా రాజధాని పైన కావచ్చు, రైతుల పైన కావచ్చు చిత్తశుద్ధి లేకుండా ప్రవర్తించారు కాబట్టి ఈరోజు ఈ దుస్థితి వచ్చింది. భవిష్యత్తులో మీరన్నట్టు ఖచ్చితంగా రాజధానికి సంబంధించిన రైతుల అంశంలో కావచ్చు ప్రతి విషయంలో కూడా బీసీవై పార్టీ పోరాటం చేస్తుంది. రాజధాని అంటే ఇది కేవలం ఒక కుటుంబానికో లేదా ఒక పార్టీకో లేదా ఒక సామాజిక వర్గానికి సంబంధించింది కాదు. ఇది రాష్ట్రానికి సంబంధించింది, రాష్ట్ర ప్రజలకు సంబంధించింది. అందులో ప్రతి ఒక్క సామాజిక వర్గము ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉండాలనేదే బీసీవై పార్టీ విధానం అమ్మ. థ్యాంక్ యూ.